జై శ్రీరామ్. నిన్న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణమైన ఘోరమైన పాపం చేసింది. మహిళ యొక్క ఆకాంక్షలను, మహిళల అవసరాలను, వారి యొక్క ఫీడ్బ్యాక్ను అనుసరించి 2023 బిల్లు ప్రకారము 2034లో ఉండాల్సిన రిజర్వేషన్స్ను అడ్వాన్స్ చేస్తూ వారికి వెంటనే అవకాశాలు కలగాలి అనే ఒక పవిత్రమైన సంకల్పంతో ఏదైతే బిల్లు తీసుకురాబడ్డదో, అంటే వారికి వెంటనే అవకాశాలు రావాలి, మహిళలకు రేపటి నుంచే రిజర్వేషన్స్ ఉండాలి, 33.3% రిజర్వేషన్స్ రేపటి నుంచే మహిళలు నెక్స్ట్ వచ్చే ప్రతి ఎన్నికలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మహిళలు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిన రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకం చేసి డిఎంకే పార్టీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మిగతా ఇండి గఠబంధన్ పార్టీలు అత్యంత ఘోరమైన పాపం చేశాయి. అంతేకాదు, పొంతనలేని విషయాలు మాట్లాడుతూ, సంబంధం లేకుండా ఆర్గ్యుమెంట్ చేస్తూ మహిళలను ఘోరంగా అవమానం చేస్తున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకించి అటు దక్షిణాది రాష్ట్రాలను కూడా ఘోరంగా నష్టపోయేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఒకవేళ ప్రోరాటా బేసిస్లో, అంటే సమాన నిష్పత్తిలో పెరిగి ఉండినట్టయితే ఈ 24% సీట్లు రేపు పొద్దున కూడా 24% సీట్లుగా ఉండేటివి. కానీ ఇప్పుడు ఈ బిల్లును వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాలకు ఘోరమైన నష్టం కలిగించేటట్టు చేసింది. ఎందుకంటే రేపు రాబోయే డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు కేవలం 19% సీట్లు మాత్రమే ఉండబోతున్నాయి. ఒకసారి కాంగ్రెస్ మిత్రులు చెప్పే ఆర్గ్యుమెంట్స్ విందాం, దాన్ని ఒకసారి విశ్లేషణ చేద్దాం. మొట్టమొదటి ఆర్గ్యుమెంట్ ఏంది? మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ఎందుకు కలపాలి? కరెక్ట్. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మహిళా బిల్లు అంటే ఏంది? ఇప్పుడున్న సీట్లను మహిళలకు రిజర్వేషన్ చేయాలి, లేదంటే సూపర్ న్యూమరీ అంటే కొంచెం సీట్లు యాడ్ చేసి ఆ సీట్లను మహిళలకు కేటాయించాలి. ఏది కరెక్ట్? ఇప్పుడున్న సీట్లను మహిళలకు కేటాయించాలంటే హైదరాబాద్ లోక్సభ మారుస్తారా? జనాభా దామాషా పద్ధతిలో ప్రతి సీట్లో దాదాపు 50% మహిళలు ఉంటారు కదా. సో జనాభా దామాషా పద్ధతి ప్రకారము మహిళలకు కేటాయించడం కుదరదు. బై చాయిస్ చేయాలనుకోండి, ఎవరి సీటును మార్చాలి? అసదుద్దీన్ ఓవైసీ సీటును మార్చాలా? కేసీ వేణుగోపాల్ సీట్ను మార్చాలా? అఖిలేష్ యాదవ్ సీట్ను మార్చాలా? ఎవరి సీట్ను మార్చాలి? ఈ క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా? పోనీ ఈ నాయకులు, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే నాయకులు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఎస్ నా సీట్ను మహిళలకు కేటాయించండి అని వాలంటరీగా స్వచ్ఛందంగా ఎవరైనా చెప్పేట వాళ్ళు ఉన్నారా? అట్లా లేరు. వాళ్ళ సీటు పోవద్దు, పక్కన సీటు మాత్రం పోవాలి. ఈ పద్ధతిలో మన నాయకులు మాట్లాడతారు. ఇప్పుడున్న స్థానాలను మార్చి మహిళలకు 33.3% సీట్లు కేటాయించాలంటే ఎవరో ఒకళ్ళు ఇప్పుడున్న సీటును కోల్పోవాల్సి వస్తుంది. ఇది జరగకుండా ఉండాలంటే ఇప్పుడున్న నాయకులకు నష్టం కలగకుండా ఉండాలి, అట్లాగే మహిళలకు లాభం జరగాలి అంటే సూపర్ న్యూమరీ అంటే ఇప్పుడున్న సీట్లను పెంచాల్సిన అక్కర ఉన్నది. ఆ పెంచాల్సిన సీట్లను, పెంచే సీట్లను మహిళలకు కేటాయించాల్సిన అక్కర ఉన్నది. ఈ విధంగా మాత్రమే అటు ఇప్పుడున్న నాయకులు నష్టపోకుండా, ఇప్పుడున్న ఎంపీలు నష్టపోకుండా, అలాగే మహిళల యొక్క ఆకాంక్షలు కూడా నష్టపోకుండా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ 50% సీట్లను పెంచుతూ 33.3% సీట్లు రిజర్వేషన్ మహిళలకు ఇచ్చే అవకాశం కలుగుతుంది. రెండవ ఆర్గ్యుమెంట్ ఏంది అంటే మహిళా రిజర్వేషన్లో ముస్లిం రిజర్వేషన్ ఎందుకు పెట్టరు? రాహుల్ గాంధీ మాట్లాడతారు. అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ ముస్లిం రిజర్వేషన్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాయి. కానీ భారత రాజ్యాంగం ప్రకారం, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు. అంటే ముస్లింలకు ప్రత్యేకంగా ముస్లిం అనే రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేదు. మూడో ఆర్గ్యుమెంట్ ఏంది? దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయనే భయం. అనేక సార్లు ప్రధాని మోడీ గారు, అమిత్ షా గారు చాలా క్లియర్గా, స్పష్టంగా దక్షిణాది రాష్ట్రాలే కాదు, ఏ చిన్న రాష్ట్రం కూడా 1% సీట్లు కూడా కోల్పోవు, ఇప్పుడున్న సీట్లకు అదనంగా 50% పెంచుతాము, ఆ పెంచిన సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తామని అంత క్లియర్గా చెప్తున్నప్పుడు వీరికి అర్థం కాక ప్రాబ్లమా, లేకుంటే వీరికి మహిళా రిజర్వేషన్లు ఇచ్చే చిత్తశుద్ధి లేదా? కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయాన్ని చాలా ఘోరంగా వ్యతిరేకించింది. అసలు డిఎంకే పార్టీని, అట్లాగే కాంగ్రెస్ పార్టీని నా ప్రశ్న ఏంటంటే, దక్షిణాది రాష్ట్రాల్లో మీరు అనుకున్న దామాషా పద్ధతి ప్రకారము, జనాభా దామాషా లెక్కన ప్రకారము ఇప్పుడున్న సీట్ల యొక్క వాటా కంటే తక్కువ సీట్లుగా మారిపోయే అవకాశం ఉంది. దానికన్నా ఇప్పుడున్న 24% సీట్లను అట్లాగే ఉంచే అవకాశం ఉన్నప్పుడు అసలు మీకు నొప్పేంది అని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నాను, డిఎంకే పార్టీని ప్రశ్నిస్తున్నాను.
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడున్న 24% సీట్లు డిస్టర్బ్ కాకుండా ఆ 24% యాజ్ ఇట్ ఈజ్గా పెరిగితే మీకు ప్రాబ్లం ఏంది? అసలు మీరు చెప్తున్న ప్రాబ్లం ఏందో నాకు అర్థం కావట్లేదు. 4వ ఆర్గ్యుమెంట్ ఏంది? మహిళా రిజర్వేషన్లు ఆల్రెడీ అమల్లో ఉన్నాయి 2023 మహిళా బిల్లు ప్రకారము. ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు అని ఒక కొత్త ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారు. 2023 మహిళా బిల్లు ప్రకారము మహిళలకు రిజర్వేషన్లు ఎప్పుడు వస్తాయి? 2034 నుంచి వస్తాయి. అంటే దాని ప్రకారము 2027 తర్వాత జరిగే సెన్సస్ అయిన తర్వాత, డీలిమిటేషన్ అయిన తర్వాత 2034 ఎన్నికలలో మహిళా రిజర్వేషన్స్ వస్తాయి. కానీ అంతకు ముందు రాబోయే 8 సంవత్సరాల్లో జరిగే ఎన్నికలలో మహిళలకు రిజర్వేషన్లు ఉంటాయా? ఉండవు. కానీ మోదీ గారు రేపటి నుంచి జరగబోయే ఎన్నికలలోనే మహిళలకు రిజర్వేషన్స్ ఉండాలనే ఒక పవిత్రమైన సంకల్పంతో తీసుకొచ్చిన బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం చేసి మహిళలను ఘోరంగా మోసం చేసి ఈరోజు మహిళా ద్రోహిగా మిగిలింది కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. నేను ఇప్పుడు చెప్పిన ఈ 4 అంశాలను ప్రాక్టికల్గా ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ మహిళలకు తెలివితేటలు లేవనుకుంటున్నారా? లేకుంటే వారి యొక్క కుట్రలను అర్థం చేసుకునే తెలివితేటలు లేవనుకుంటున్నారా? నాకు అర్థమైతలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా ఘోరంగా, దారుణంగా, పొంతన లేని విషయాలు మాట్లాడుతూ, సంబంధం లేని లాజికులు తీసుకొస్తూ, అర్థం పర్థం లేని విషయాలను దీంతో జోడించి, ఒక పక్కన జీడిపి అని, ఇంకో పక్కన ఇంకేదో అంశాలను దీనికి జోడిస్తూ మహిళా బిల్లును వ్యతిరేకం చేశాయి. ఇది ఖచ్చితంగా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీకి, ఇటు దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా, అటు మహిళల యొక్క ఆకాంక్షలు నష్టపోకుండా, ఇటు సిట్టింగ్ ఎంపీలు అంటే ఇప్పుడున్న ఎంపీలు నష్టపోకుండా ఏదైనా బ్యాలెన్స్డ్ ఫార్ములా మీ దగ్గర ఉన్నదా? లేనప్పుడు ఈ ఫార్ములా ప్రకారము డీలిమిటేషన్ను, మహిళా బిల్లును యాక్సెప్ట్ చేయాలి. కానీ మీరు వ్యతిరేకించి మహిళలకు ఈరోజు అత్యంత దారుణమైన నష్టాన్ని కలుగజేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇటు దక్షిణాది రాష్ట్రాలను నష్టపరుస్తూ, అటు మహిళ యొక్క ఆకాంక్షలు కాలరారుస్తూ, మహిళలకు ద్రోహం చేస్తూ ఈరోజు మహిళా ద్రోహిగా మిగిలిపోయింది కాంగ్రెస్ పార్టీ. జై శ్రీరామ్.